హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చ యూట్యూబ్ ఛానల్. హిందువులంతా గర్వపడే రోజు వచ్చేసింది. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న అయోధ్యలోని రామ మందిర్ ఈ రోజున అయోధ్యలోని శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట చేయడం జరుగుతుంది. నిజంగా మాత్రం హిందువులకు చాలా గర్వంగా ఉంది. ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి కొట్లాడి ఎన్నో ఇబ్బందులు పడి ఈ రోజుకైతే అందరు గర్వంగా పడుతున్నారు. ఈరోజు ప్రతి ఒక్క ఇంటి దగ్గర ఇల్లు శుభ్రం చేసుకొని పూజ గదులను అయితే దీపాలు వెలిగించుకోవాలి. ఇదైతే ప్రతి ఒక్క హిందువులు గర్వంగా ఫీల్ అవుతారు. ప్రతి ఒక్క భక్తులు తనకు తోచినంత రూపాయి సాయం చేసి శ్రీరాముని అయోధ్యలోని శ్రీరాముని విగ్రహానికి అయితే అందరూ తోడ్పడుకున్నారు. ఎందుకంటే ఉన్నవాళ్ళు ఎక్కువ ఇచ్చారు, లేనివారు వాళ్ళ దగ్గర ఎంత తోస్తే అంత ఇచ్చారు. అసలు భక్తి పైసలు లేని వాళ్ళు కూడా భక్తితో కొలుచుకున్నారు. నాకు తెలిసి ఒక రామ్ చరణ్ ఒక 50 కోట్లు, అల్లు అర్జున్ ఒక 50 కోట్లు, ప్రభాస్ ఒక 50 కోట్లు ఇచ్చినట్టయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వాళ్ళకు కూడా స్పెషల్ ఆహ్వానం అయితే రావడం జరిగింది అయోధ్యని రామ మందిర్ విగ్రహానికి. వాళ్ళు ఆల్రెడీ నిన్న నైటే వాళ్ళు హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో అయోధ్యకు చేరుకున్నారు. నాకైతే చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఎంత తోచినంత వాళ్ళైతే అయోధ్య రామ మందిర్కి అయితే సాయం చేశారు. సినీ ఫీల్డ్ వాళ్ళు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఒక పెద్ద కాంట్రాక్టర్లు కానీ వాళ్ళకి ఎంత తోచినంత వాళ్ళకు కోట్లలోనైతే విరాళాలు అయితే అందించారు. నిజానికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ముందుకొచ్చి అయోధ్య మందిర్కు వాళ్ళు అమౌంట్ ఇవ్వడం, విరాళాలు ఇవ్వడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క హిందువులు గర్వపడే రోజు ఈ అయోధ్యలోని విగ్రహ ప్రతిష్ట. నేనైతే ఊహించలేదు ఈ అయోధ్యలోని శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట రోజు మనము ఈ కాలంలో ఉండడం, పుట్టడం అనేది మనం చేసుకున్న అదృశ్యం అని చెప్పుకోవచ్చు. చూడండి, మా ఇంట్లోనైతే ఇల్లంతానైతే శుభ్రం చేశారు. శుభ్రం చేసి తోరణాలు అయితే కట్టారు. మీరు కూడా ప్రతి ఒక్కరు మీ ఇల్లు శుభ్రపరచుకొని. ఓకే ఫ్రెండ్స్, అందరికీ శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట మహోత్సవ శుభాకాంక్షలు. అందరూ సాయంత్రం ప్రతి ఒక్క ఇళ్లలో, పూజ గదులలో దీపాలు ముట్టిస్తూ శ్రీరాముని తలుచుకోవాలి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.